క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇది జేఎన్‌టీయూహెచ్, ఆర్18 గాని, ఆర్22 వాళ్ళకి గూడా యూజ్ అవుతది. ఎందుకంటే సిలబస్ అనేది సేమ్ ఉంటే చాలు మనకి. ఎందుకంటే క్వెషన్స్ ఇవ్వే వస్తాయి. సో, మీరు ఆర్18 అయినా, ఆర్22 అయినా, ఆర్16 అయినా ఈ క్వెషన్స్ అనేటివి వాళ్ళకి యూజ్ అయితాయి. ఓకేనా? ఇక్కడ నేను ఈ క్వెషన్స్‌ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నుంచి అండ్ ఎక్కువ రిపీట్ అయిన క్వెషన్స్‌ని సెర్చ్ చేసి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన క్వెషన్ పేపర్‌ని. ఓకేనా? ఇక్కడ యూనిట్ వైస్‌గా మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ చూస్తాం ఇప్పుడు. యూనిట్ 1లో మనకి లిస్ట్ ఫస్ట్ అండ్ క్వెషన్ బ్రైట్‌లీ డిఫైన్ కేటగిరీస్ ఆఫ్ సెక్యూరిటీ సర్వీస్ అండ్ అటాక్స్. సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ అటాక్స్ అనేటివి మనకిది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే ఇది మనకి 2 మార్క్స్‌కి రావచ్చు, 3 మార్క్స్‌కి రావచ్చు. అండ్ 5 ఆర్ 10 మార్క్స్‌కి గూడా రావచ్చు. మనకు సెక్యూరిటీ అటాక్స్ అనేటివి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్ అని అడగొచ్చు. లేకపోతే బ్రైట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ సెక్యూరిటీ అటాక్స్ అని గూడా అడగొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ ఏ మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ. The third one, explain plain text and ciphertext substitution technique and transposition technique and encryption and decryption symmetric. మనకి ఈ క్వెషన్ అనేది 10 మార్క్స్ వస్తది. ఈ 10 మార్క్స్‌కి ఎట్లా అడుగుతాడంటే ఇవన్నీ అడుగుతాడు అందులో. వాట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ వాట్ ఈస్ సైఫర్ టెక్స్ట్ ప్రతి ఒక్క దాని గురించి వాడు ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు. ఎందుకంటే ఇవి చిన్న చిన్నయి గదా! సో, ఇవన్నీ ఇస్తాడు. మనకు ఒకటే క్వెషన్‌లో ఇవన్నీ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. సో, మనకి ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటిది? ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటి? డిక్రిప్షన్ అంటే ఏంటి? సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటిదో ఐడియా ఉండాలి. ఓకేనా? ఇది 10 మార్క్స్‌కొస్తది థర్డ్ క్వెషన్ గూడా. నెక్స్ట్ వన్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ సెక్యూరిటీ మెకానిజమ్స్. ఇప్పుడు యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చూసుకుంటే మనకి ఎక్స్‌ప్లెయిన్ డిఫీ, హెల్మన్ కీ ఎక్స్‌చేంజ్. This is the important question in unit 2, Diffie-Hellman key exchange. And second one, discuss about RSA algorithm. Sorry, this is RSA algorithm, not RS. RSA algorithm. Next one, the third question is explain DES and AES, Blowfish, RCA, IDM, and block cipher operation, stream cipher. ఇది ఇలా అన్నీ ఒక క్వెషన్స్ అడగడు గానీ, ప్రతీది ఇందులో మనం సెకండ్ యూనిట్‌లో డీఈఎస్ అంటే ఏంటి? ఏఈఎస్ అంటే ఏంటి? బ్లౌఫిష్ ఆల్గోరిథం అంటే ఏంటి? ఆర్‌సి5 ఆల్గోరిథం అంటే ఏంటో పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో నుంచి ఏదైనా ఒక క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. వీటిలో నుంచి మనకి ఏదైనా ఒక క్వెషన్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్‌లో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే, సెక్యూర్ హాష్ ఆల్గోరిథం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సెక్యూర్ హాష్ ఆల్గోరిథం. ఇందులో మనకి 3 టైప్స్ ఆర్ 4 టైప్స్ ఉంటాయి సెక్యూర్ హాష్ ఆల్గోరిథమ్స్. వాటి గురించి కూడా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎక్స్‌ప్లెయిన్ డిఫరెన్స్ హెచ్ఎంఏసి అండ్ సీఎంసీ. డిఫరెన్స్ బిట్వీన్ ద హెచ్ఎంఏసి అండ్ సీఎంఏసి అంటే ఏంటో రాయండి. అండ్ ఎక్స్‌ప్లెయిన్ సిమెట్రిక్ కీ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ సిమెట్రిక్ అండ్ యూజింగ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఓకే. యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ద నెక్స్ట్ వన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ హెచ్‌టిటిపిఎస్ అండ్ సెక్యూర్ షెల్. యూనిట్ 4 చాలా ఈజీగుంటది. ఇందులో మనకి టాపిక్స్ గూడా చాలా తక్కువున్నాయి. సో, యూనిట్ 4 అనేది ప్రిపేర్ కండి. ప్రతి ఒక్కరు 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే చాలు. పూర్తిగా అందులో ఒక్క టాపిక్ గూడా మిస్ గాకుండా 3 సబ్జెక్ట్స్ మీరు పాసయితే పక్కా మీరు ఎగ్జామ్ పాసవుతారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎక్స్‌ప్లెయిన్ వైర్‌లెస్ సెక్యూరిటీ. ద నెక్స్ట్ వన్ ఎక్స్‌ప్లెయిన్ IEEE 802.11 వైర్‌లెస్ లాన్. ఓకేనా? దిస్ 802 అంటే ఇంజినీర్స్. ఎంతమంది ఇంజినీర్స్ అందులో పార్టిసిపేట్ చేషిల్లు అన్నట్టు దీని మీనింగ్. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ మొబైల్ డివైస్ సెక్యూరిటీ. ఫిఫ్త్ యూనిట్ ఎక్స్‌ప్లెయిన్ ఎన్‌క్యాప్సులేటింగ్ సెక్యూరిటీ పేలోడ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఐపీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. అండ్ డిస్కస్ అబౌట్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వల్నరబిలిటీ.